భవానీ, ఎవడైతే వాడి లక్ష్యం కోసం కష్టపడాలని నిర్ణయించుకుంటాడో వాడు తప్పకుండా గెలుస్తాడే. నా బిడ్డ లక్ష్యంలో ఒక్కడే. ఊళ్ళో నన్ను డైరెక్టర్ వాళ్ళ నాన్న అని అంటారుగా. మీరెన్నైనా అనండి, వాడు మిమ్మల్ని అన్న మాటలు. నిన్ను మొట్టమొదటిసారి ఇలా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ దేవుణ్ణి ఏం వేడుకున్నారో తెలుసా? నాకొచ్చే సంతోషాలన్నిటినీ వీడికిచ్చే, వీడికొచ్చే కష్టాలన్నిటినీ నాకిచ్చే దేవుడా. కాని ఆ మనిషి రోజంతా నువ్వెలా ఉంటావో అని బయటి ఎండలో కాళ్లు కాలుతున్నా నిన్నే చూస్తూ నీతోనే ఇంటికొచ్చేవార్రా. నా బిడ్డకి 3 పూట్ల అన్నం పెట్టేది సైకిలే అని ఆ సైకిల్ మీద అంత ప్రేమగా ఉండేవారు. తన ప్రేమ మొత్తం ఎక్కడ ప్రేమ చూపిస్తే నువ్వు బాగా చదవనుకుని తన ప్రేమ మొత్తం దాచుకుని కఠినంగా ప్రవర్తించారు. నువ్వు చూసిందల్లా అది కావాలి ఇది కావాలని అడుగుతావు. అక్కడ నీ మీద కసురుకుని లోపలికొచ్చి నా బిడ్డ ఓ ముద్ద తిన్నావా అని అడగలేదన్నావు. నువ్వొచ్చిన ప్రతిసారి కొట్టుకెళ్లి కూర తీసుకొచ్చిందెవరు? నీ బాబే కదా. కార్జం వేయండి, మా వాడికి కార్జం అంటే ఇష్టం. నీకు ఆస్తులు లేకున్నా అప్పులు అంటకట్టకూడదని ముందే అప్పులన్నీ తీర్చేశారు. నా పేరున ఎంత అప్పున్నా పర్వాలేదు సార్. కాలేజీలో నువ్వు స్టేజ్ మీద డిగ్రీ తీసుకోవడం చూడాలని ఆ మనిషి అంత ఆశపడ్డారు. నువ్వు సడన్ గా సినిమా గినిమా అనేసరికి ఎక్కడ ఆయనలా కష్టపడతావేమోనని భయపడిపోయారు. ఆ భయాన్ని బయటికి చెప్పలేకేరా అలా ప్రవర్తించారు. నా కోసం ఏం చేశావని నువ్వు నీ బాబుని అడిగావు. ఆయన కోసం ఏమీ చేసుకోలేదు, అదే ఆయన నీ కోసం చేసింది. ఒక్కరోజు కూడా ఓ తండ్రిలా లేరన్నావు, కానీ ఒక్కో రోజు నీకు తండ్రిగా మాత్రం మీ నాన్న పాదాలు ఏనాడైనా చూసావారా? ఆ పాదాలు చూసుంటే నువ్వు అలా మాట్లాడేవాడివి కాదు.